ఇదేంటి పేదవాళ్ళ తిండిలా చేసావు? మా దగ్గర ఇలాంటి తిండి కుక్కలు కూడా తినవు. నువ్వు లేని ఇంటి నుండి వచ్చావు, మమ్మల్ని భిక్షగాలం చేయాలనుకుంటున్నావా? ఇదంతా తీసి బయట పారేసిరా. ఏం చేస్తున్నావు? మీ దురదృష్టవంతమైన తోటి కోడలిపై పణంతా వేసి ఇక్కడ హాయిగా టైం పాస్ చేస్తున్నావా? ఇక్కడేమో ఆకలితో నా కడుపు మాడిపోతుంది. నీ తెలివి తక్కువ. వదిన ఒక చెత్త టిఫిన్ చేసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా మంచిచ్చే, నేను కొంచెం తినడానికి. మూర్ఖురాలా, ఏం చేసావేది నువ్వు? వదినా, మీరు గిన్నెలెందుకు పారేస్తున్నారు? దేవుడా, ఇవన్నీ మా పుట్టింటి నుండి వచ్చినవే. అంత నాశనం చేసావు, సిగ్గులేనిదానా. రుహి, నేను బామ్మగారు చెప్పిందే చేశాను. బామ్మగారు మీరే కదా చెప్పారు అంతా పారేయమని. నేను చెప్పానా గిన్నెలెత్తి పారేయమని? కేవలం అన్నం పారేయమన్నాను. బామ్మగారు మీరు అన్నారు కదా అంతా ఎత్తి పారేయమని. బామ్మ, ఏం బామ్మ, మోయి ఎవరిని పెళ్లి చేసుకుని వచ్చావురా నువ్వు? సరేలే అనుకున్నాను. పేద కుటుంబం నుండి వచ్చింది కదా, భరిద్దాం అనుకున్నాను. ఇదైతే మందబుద్ధి కూడా. నిలబడి ఏం చూస్తున్నావు? ఈ పారేసినవన్నీ అన్నీ సర్దు శుభ్రం చేయి. వదినా, మీరు బామ్మ మాటలను పట్టించుకోకండి. త్వరలోనే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు తెలివి తక్కువ వారు కాదని నాకు తెలుసు. త్వరగా ఈ భోజనం పూర్తి చెయ్యి. పళ్ళెల్లో ఒక్క మెతుకు కూడా వదలకూడదు. ఎందుకంటే అన్నాన్ని అవమానించడం తప్పు. మమ్మీ, చాలా చెడ్డ కల కన్నాను మమ్మీ. మీరు, నేను జూహీ. जन्मों के साथी हम साथ।
మీ జ్ఞాపకాలు చాలా వస్తున్నాయి మమ్మీ. ఈ రోజు నేను మీ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను, మీరు నా దగ్గర ఉన్నట్టు అనిపించుకోవడానికి. ఓను ప్రతీక్ పెద్దనాన్న నన్ను స్టెయిన్ గ్లాస్ పెయింటింగ్ శాంపుల్ చూపించమన్నారు, కానీ నేను అది సిద్ధం చేసి పెట్టుకోలేదు. రంగులు కూడా అయిపోయాయి, వెళ్ళి తీసుకురావాలి. నిజం బామ్మ, ఎక్కడ పడిపోయిందో తెలియదు. పడిపోయిందంటే ఎలా పడిపోతుంది? ఇంత జాగ్రత్తగా ఎలా ఉంటావు నువ్వు? విలువైనది కాకపోవచ్చు, కానీ అమ్మాయిలు అలంకరించుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల గుండె ఆందోళనతో నోట్లోకి వస్తుంది. తన అజాగ్రత్త వల్ల ఆ అలంకారాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఇంట్లో వారి ప్రాణాలు కుప్పేల్మంటాయి. నిజంగా బామ్మ, నేను కావాలని ఏమీ చేయలేదు. నేను ఒక అంకుల్కి సహాయం చేస్తున్నాను, బహుశా అక్కడే పడిపోయి ఉంటుంది. నీ ఏ మాట మీద నాకు రవ్వంత కూడా నమ్మకం లేదు. నిజం చెప్పు, బయట ఏం చేసి వచ్చావు? ఎక్కడైనా మా చాటున ఏ అబ్బాయితోనైనా బామ్మ ప్లీజ్ నన్ను నమ్మండి. ఎక్కరో దారిలో కమ్మ పడిపోయింది, అమ్మ నాన్న మీద ఒట్టు. నా మాట గుర్తుపెట్టుకో రూహి, సమయం ఉంది, ఇప్పటికైనా జాగ్రత్త పడు. లేదంటే కాళ్ళు చేతులు విరగగొట్టి ఇంట్లోనే కూర్చోబెడతాను. అమ్మా ప్లీజ్. రూహి చేతులకి చిన్న గీత కూడా పడకూడదు. నానా మంచివేరు నువ్వు వచ్చావు. నువ్వు లేక ఇల్లు వెలితిగా అనిపించింది. నీ బిజినెస్ ట్రిప్ ఎలా జరిగింది? బాగా జరిగిందమ్మా. ఇన్ఫాక్ట్ స్టెయిన్ గ్లాస్ పెయింటింగ్ కు ఒక పెద్ద కాంట్రాక్ట్ దొరికింది మనకి. అవునా? రాయల్ ఫ్యామిలీ కాంట్రాక్ట్ ఇది. మన రూహి చేతుల్లో మంత్రం ఉంది. అందుకే అమ్మా, మీరు తన చేతులను వదిలేయండి. సంతోషంగా ఉండు. మాకు చెబితే మేము నీ సంతోషంలో పాలు పంచుకునేవాళ్ళం. సరే రూహి, నువ్వు పెయింటింగ్ సిద్ధం చేయి. మనం ఈ రాత్రి వాళ్ళకి పెయింటింగ్స్ చూపించాలి. పెద్దనాన్న, ఇంత త్వరగా ఎలా అవుతుంది? అర్థం ఏంటి? ఉచితంగా అన్నం తినేటప్పుడు ఇలా అనవు కదా, ఇంత త్వరగా ఎలా తినాలి అని. పనొచ్చేసరికి 4 రాళ్ళు ఇంటికొస్తాయి, అప్పుడు త్వరగా గుర్తొస్తుందా? బామ్మ, రాత్రి భోజనం? దాని గురించి నీకు అవసరం లేదు. పలకుంది, తను చేస్తుంది. నువ్వు వెళ్ళి పని మీద దృష్టి పెట్టు. విను, అలంకారం కేవలం అమ్మాయిల నగ మాత్రమే కాదు, వారి గౌరవం ఉంటుంది. ఇక ముందేదైనా పోగొట్టుకునే ముందు నా ఈ మాట గుర్తుపెట్టుకో. అలాగే బామ్మ. వెళ్ళు. అది మా అమ్మే గుర్తు, తెలియకున్నా ఎక్కర పరేసా. బరేలీ బజార్లో పోగొట్టుకున్నావా ఏంటి? జోహే ఊరుకో. చూసుకో అంటే కేవలం కమ్మ మాత్రమే పడేసావా, లేక మనసును కూడానా? వదినా, మీరు కూడానా?
మీరిద్దరూ కలిసి నా నాటు పట్టించుకోండి. ఇంకా జుహే, ఇక్కడ కమ్మ పడేయడానికే నేను ప్రైవేట్ జెట్ పంపించాలి. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. కమ్మ పోయిందని టెన్షన్ ఉంటే మీరు నన్ను నాట పట్టించడానికి వచ్చారా? వెళ్ళండి, మీరిద్దరు నన్ను పని చేసుకునివ్వండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మా మాట విను. వెళ్ళండి వెళ్ళండి. జూహి, చిల్లవ్వు. కమ్మ ఎక్కడున్నా భద్రంగానే ఉంటుంది. అది నీకు మళ్ళీ దొరుకుతుంది.